చేస్తున్నాం. నమస్కారం గురుజీ. నమస్తే. గురూజీ నమస్తే గురూజీ. గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురూజీ. మా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురుజీ. ఇక్కడ గురు పౌర్ణమి అంటే ఏంటంటే ఒక సామాన్యమైనటువంటి వ్యవహారం ఏదైతే నడుస్తుంటుందో ఇది ఒక మాఫియా. ఇది కేవలం ఆధ్యాత్మిక రంగంలోనే కాదు, లౌకిక అంశాల్లో కూడా ఉంటుంది. ప్రతి అంశంలోనూ ఉంటుంది. వైద్యం, చదువు, అన్ని అంశాలలోనూ ఒక సామాన్యంగా తీసుకుందాం, ఇదంటే సామాన్యంగా తీసుకుందాం, ఇదంటే సామాన్యంగా తీసుకుందాం అనేటటువంటి ఒక వ్యవస్థ, ఒక మాఫియా. అంటే నార్మల్గా తీసుకుందాం, నార్మల్ అర్థాలను తీసుకుందాం అనేది ఒక మాఫియా. ఎందుకు ఈ మాఫియాలో పడిపోతాం మనం తెలియకుండానే? ఓకే, గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అంటే గురువులకి కృతజ్ఞతా భావంతో అందించేటటువంటి ఒక కార్యక్రమం, గురు పౌర్ణమి అంటే గురువులను సన్మానించుకునే కార్యక్రమం, గురు పౌర్ణమి అంటే ఇట్లాంటి వ్యవస్థ ఎప్పుడైతే బాగా బలంగా ఉంటుందో, గురు పౌర్ణమి యొక్క అసలైన అర్థం, గురు పౌర్ణమిని గ్రహించగలిగే అర్థం, గురు పౌర్ణమిని పొందగలిగేటటువంటి అర్థం ఏదైతే ఉంటుందో, నిర్వచనం ఏదైతే ఉంటుందో, దాని గురించి ఎవరు విచారణ చేయరు. ఇలా అసలైనటువంటి సత్తుని, అసలైనటువంటి శాశ్వతమైనటువంటి విజ్ఞానాన్ని పొందనీయకుండా ఈ సామాన్యమైనటువంటి నిర్వచనాలతో కూడినటువంటి సామాన్య జ్ఞానం ఏదైతే ఉంటుందో అది ఆపేస్తుంది వాళ్ళని. అర్థమవుతుంది. ఇప్పుడు మనకి గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి, వ్యాస పౌర్ణమి బదులు కుక్క పౌర్ణమి అంటే ఏమైనా తేడా ఉందా? డిఫరెన్స్ ఏమైనా ఉందా? మీరు ఎక్స్టర్నల్గా ఆలోచించొద్దు, ఇంటర్నల్ వైపుకి వచ్చి చెప్పండి. గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, కుక్క పౌర్ణమి అన్న ఈ మూడింటికి ఏమైనా తేడా ఉందా? ఉందా? అంటే కుక్క పౌర్ణమి అంటే దాని స్థాయి ఎక్స్టర్నల్కి వెళ్ళద్దు, ఇంటర్నల్కి రండి. ఇంటర్నల్లో చూసి చెప్పండి. అంతర్గతమైనటువంటి వ్యవస్థని పర్స్పెక్టివ్ గా తీసుకొని బయటదిగా దాన్ని భావించి గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, కుక్క పౌర్ణమి అన్న ఈ మూడింటికి ఏమైనా తేడా ఉందా? మీకు వ్యాసుడు అన్నా తెలియదు, గురువు అన్నా తెలియదు, కుక్క అన్నా కూడా తెలియదు కదా. అవునా కదా? తెలియదు. ఇంటర్నల్ అయినప్పుడు అంత సమానమే కదా. ఇంటర్నల్కి వస్తే స్పష్టత వస్తుంది. ఇంటర్నల్కి రానప్పుడు, అంతర్గతమైనటువంటి వ్యవస్థలోకి అది చొచ్చుకోలేనప్పుడు అది గురు పౌర్ణమి ఇవన్నీ కూడా కేవలం చెప్పుకోవడానికి, సామాన్యమైనటువంటి ప్రచారంలో ఉండడానికే ప్రయోజనాన్ని ఇస్తాయి, కానీ పరమార్థాన్ని అయితే ఇవ్వవు. ఇంతకీ గురు పౌర్ణమి అంటే ఏంటంటే, ఇన్ మై ఎక్స్పీరియన్స్, లోకంలో ఎవరైనా సరే ఏదైనా చెప్తా ఉంటారు, అవునా? అవును. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది జీవితానికి ఉపయోగపడుతుంది, సాధనకి ఉపయోగపడుతుంది, పరమార్థానికి ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లోకంలో ప్రతి ఒక్కడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. ఎవడో ఒకడు ఏదో ఒకటి చెప్పేదాన్నే సమాచారంగా తీసుకుంటాం, అంతేనా కదా? కొంతమంది స్థాయిని బట్టి ఆ సమాచారం జ్ఞానంగానో విజ్ఞానంగానో ప్రచారాన్ని పొందుతుంది. నేను చెప్పేది కరెక్ట్గా అర్థం చేసుకోండి, కరెక్ట్గా కనెక్ట్ అయ్యి అర్థం చేసుకోండి. లోకంలో ఎవరో ఒకడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు, అవునా కదా? అవును. అది అక్కడ ఉండేటటువంటి ప్రజల యొక్క జ్ఞానాన్ని బట్టి, విచారణ స్థాయిని బట్టి వాడు చెప్పేది అవి మామూలు మాటలుగాను పరిగణింపబడతాయి, లేదా ఒక సమాచారంగాను పరిగణింపబడతాయి, లేదా ఒక విజ్ఞానంగాను పరిగణింపబడచ్చు, లేదా జ్ఞానంగాను పరిగణింపబడచ్చు, లేదా శాస్త్రంగాను పరిగణింపబడచ్చు, అవునా కదా? అర్థం. ఇప్పుడు ఉదాహరణకి మీరు ముందు నేను మాట్లాడుతున్నా క్రియాయోగం గురించి. ఎప్పుడైతే మీ ముందు నేను మాట్లాడుతున్నాను అంటే మీకు కొంచెం అవగాహన తక్కువ ఉంది క్రియాయోగం మీద, వెంటనే నేను చెప్పే మాటలు ఏమైనా ఇప్పుడు ఇక్కడ సత్యాలు అయ్యాయి, శాస్త్రంగా పరిగణింపబడుతున్నాయి. దీస్ ఆర్ ఆల్ జస్ట్
వర్డ్స్, అంతే కదా. అవును గురుజీ. నేను మాట్లాడేదే మాటలే కదండి, పదాలే కదా. మీకు అర్థమవుతుందా? కనెక్ట్ అవుతున్నారా? అవుతున్నాం. నేను మాట్లాడేది మాటలే, కానీ ఇక్కడ ఉండేటటువంటి సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఎదురు వినేటటువంటి వ్యక్తుల్ని బట్టి నా మాటలు సమాచారంగాను పరిగణింపబడతాయి, సూక్తులుగాను పరిగణింపబడతాయి, సత్యాలుగాను పరిగణింపబడతాయి, విజ్ఞానంగాను పరిగణింపబడుతుంది, జ్ఞానంగాను పరిగణింపబడుతుంది. ఇంకా మాట్లాడితే ఇది ఒక శాస్త్రంగాను పరిగణింపబడుతుంది. ఎప్పుడు ఎప్పుడు మేము స్వీకరిస్తాం. మీలో గురువు లేనంత వరకు. ఓ అర్థమైందా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. అంటే మా లోపల ఓన్ విజ్ఞత బయటికి రానంత వరకు ఇవన్నీ గొప్పగా కనిపిస్తాయి మీరు చెప్పేవన్నీ. ఏ విధంగా అనుకోవచ్చు. సమాచారంగా ఉండొచ్చు, లేదా సూక్తులుగా ఉండొచ్చు, లేదా సత్యంగా అనిపించవచ్చు, లేదా విజ్ఞానంగా అనిపించవచ్చు, లేదా జ్ఞానంగా అనిపించవచ్చు, లేదా ఓ పెద్ద శాస్త్రంగాను అనిపించవచ్చు. అమ్మో ఆయన చెప్పాడు చేయాల్సిందే అనేటట్టుగా అనిపించవచ్చు. ఎప్పటి వరకు? మీలో గురువు లేనంత వరకు. మీలో గురువు ఉంటే మీ మాట, గురువు ఉంటే మీ మాటే శాస్త్రం అవుతుంది. మీరే మీకు విజ్ఞానం అవుతారు, మీరే మీకు సత్యం అవుతారు, మీరే మీకు సూక్తి ప్రదాతలు అవుతారు, మీరే మీకు సమాచారాన్ని చూపించేటటువంటి తెలివిగా మారతారు. కాన్సెప్ట్ అర్థమైందా? కనెక్ట్ అయ్యారా? ఇంకా అర్థం కాలేదా? వ్యాసుడు చెప్తానండి, ఇంకా ఇంకా పచ్చిగా మాట్లాడుకుందాం, అవుట్ వెళ్ళిపోదాం. వ్యాసుడు కావచ్చు, శంకరాచార్యుడు కావచ్చు, ఆ పరమేశ్వరుడే వచ్చి గురువుగా ఉండొచ్చు. ఎవ్వరు ఏది మాట్లాడినా సరే, ఎవ్వరు ఏది చెప్పినా సరే, అక్కడ నేననేదే ప్రధానం. నేను అంగీకరించాలి, నేను నమ్మాలి. ఇఫ్ నేను అంగీకరించని పక్షంలో, నేను నమ్మని పక్షంలో వాళ్ళు గురువులు కాలేరు, వాళ్ళు చెప్పేవి శాస్త్రము కాదు, వాళ్ళు చెప్పేది ఏ విధమైనటువంటి విజ్ఞానం ఏదైనా సరే అది విజ్ఞానదాయకం కాదు. ఇది అవునా కదా? మీకు కనెక్ట్ అవుతుందా? కనెక్ట్ అవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు. అవుతుంది గురూజీ. లోపల అంతరంగా నేనే. ఇంకా 3వ తరగతి నాలెడ్జ్ బుర్రలో పెట్టుకుంటే కనెక్ట్ కాదు. 3వ తరగతి జ్ఞానం ఏదైతే ఉందో అది పక్కన పెట్టేసేసి కాస్త పరిపక్వత చెంది సాధకుడి యొక్క స్థాయిలో విచారణ చేస్తూ ఉంటే మీకు నేను చెప్పే స్థాయి అర్థమవుతుంది. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది గురూజీ. ఆ గురు పౌర్ణమి అనగానే గురువులని నమస్కరించుకొని ఏం చేయాలి? ఇంకా నమస్కరించి కృతజ్ఞతా భావం చూపించి, చూపించాలి. కృతజ్ఞత చూపిస్తే వీలైతే కాస్త చేసుకొని గురుదక్షిణ ఇచ్చి గురుదక్షిణ ఇచ్చి పాద నమస్కారాలు చేసుకొని, వీలైతే పాద అభిషేకాలు, మా గురువు అని కాదు బయట జరిగే తంతు గురూజీ. అంటే నాలో శాస్త్ర జ్ఞానము వాళ్ళు వికసింపజేశారు, వాళ్ళ ద్వారా. ఇప్పుడు చూసారా, ఈ అంశాలన్నీ ఒక పక్కన పెడితే, ఒక చదువు రానోడు, ఒక మొరటివాడు, 4వ తరగతి కూడా చదువుకోనోడు చిన్న గోచి పెట్టుకుని బర్రెందు ఉంటాడు చూసారా, దానికైనా ఒక ప్రయోజనం ఉంటుంది. దీనికి అసలు ఏ ప్రయోజనం ఉంటుంది? అంటే నాలో ఉన్న నేనును వాళ్ళు లేపారు, అంటే తెలియజేశారని వాళ్ళకి. తెలియజేశారు, నువ్వు వ్యక్తం చేస్తావు కదా. నేను మారటానికి కారణమయ్యారు. ఆ మార్పు వ్యక్తం చేయాలి కదా. ఆ మార్పు వ్యక్తం చేయనంత వరకు మార్పు ఎక్కడ ఉన్నట్టు? నన్ను మార్చాను అన్నప్పుడు ఆ మార్పు ఏది? బయట కనపడట్లేదు. బయట కనపడుతుంది ఏంటి? బర్రెలతో జ్ఞానం. బయట మీరు చూపిస్తుంది ఏంటి?
బాహ్యంగా మార్చాము, మార్చారు, మమ్మల్ని ఎదిగేలా చేశారు, అదేది కంటికి కనపడట్లా. కంటికి కనపడుతున్నది ఏంటి? బర్రెలు తోముతారే, బర్రెలు. మొరటోడు గోచి కట్టుకుని బర్రెలు తోముతుంటాడు చూసారా, వాడెంత విజ్ఞత చూపిస్తుంటాడో అదే విజ్ఞత వ్యక్తం అవుతున్నప్పుడు వేర్ ఈస్ ద చేంజ్? మనం మాట్లాడితే సరిపోదు కదా, నేను మారా అంటే బయట ఏది? బయట కనపడేదా మార్పు, నేను అనేదా మార్పు? చెప్పండి. నేను అనేదే మార్పు గురువు. నాకు అసలు కోపం లేదండి, నాకు అసలు కోపం లేదు అంటే ఏం మారలా. ఏం మారలేదు. ఇది ఎక్కడ జ్ఞానం? ఇది ఎక్కడ తెలివి? ఇది కుతెలివి, పనికిరాని తెలివి. ఇట్లాంటి విషయాల్లో వాదించుకుంటే ప్రయోజనం ఉండదు. నా మార్పు ఏది? నన్ను మార్చాను ఏది? ఎక్కడ ఉంది మార్పు? నువ్వు మారితే నీ లోపల ఉండే గురువుకి నమస్కారం చేస్తావు, కానీ ఈ బయట తంతుల్లో పడిపోయి ఉండవు కదా. ఇప్పటి వరకు తెలియదు గురువుజీ, మాకు బయట అంతా అట్లే చేపిస్తున్నారు. ఇప్పుడు మీ దగ్గర అంటే నేను మారాను అంటే దాని కళ కనపడుతుంటుంది కదా మొహంలో. ఆ మొహంలో ఆ మార్పు కళ కనపడుతుంటుంది, ప్రతి కదలికలు ఆ కళ కనపడుతూ ఉంటుంది, ప్రతి చేష్టలు ఆ కళ కనపడుతూ ఉంటుంది కదా. ఏదది? అమావాస్య కళ కనపడుతుంది తప్ప. అంటున్నానని అనుకోవద్దు. అంటే మాలో ఉన్న గురువు కనెక్ట్ అయ్యి ఉంటే మీరు చెప్పిన కళ కనపడుతుంది గురూజీ. మాలో చెప్తే కాదు కదా, నేను మారాను అని మీరు అంటే కాదు అది. పసిపిల్లలు కనుక, పసిపిల్లలు స్కూల్లో 1వ తరగతి 2వ తరగతి చదువుకునే పిల్లలు ఉంటారు. అల్లరి చేస్తారు, అల్లరి చేసి టీచర్ అల్లరి చేసి ఏం చేయలేదు సార్ అంటే ఏం చేయకపోతేనే అన్ని ఇట పగిలిపోయి ఇలా చిందరవందరగా అవుతాయా? కనపడుతున్నది ఏంటి అనేది కదా ఇంపార్టెంట్. నువ్వు చూపిస్తున్నది ఏంటి? నీ నేచర్ ఎలా ఉంది? నువ్వు మాట్లాడే మాట ఎలా ఉంది? నువ్వు మాట్లాడే మాట ఏమో నేను అల్లరి చేయలేదని అర్థమవుతుందా? మనల్ని మనం మోసం చేసుకోవడం అనేది పరమ చండాలమైన పని. పక్కన 10 మంది మనల్ని మోసం చేశారంటే ఓకే, సృష్టి జాలి పడుతుందేమో, కానీ మనల్ని మనమే మోసం చేసుకోవడం లౌకికంగా అది ఇంకో దరిద్రమైన పని అయితే, ఆధ్యాత్మికంగా వచ్చి కూడా నన్ను నేను మోసం చేసుకోవడం ఉంది చూసారా, అది ఇంకా చండాలమైన పని. అర్థమవుతుందా? మారా అంటే ఏదో మార్పు. కమింగ్ టు ద పాయింట్. లోకంలో ఇలా ప్రతి ఒక్కడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు, అవునా కాదా? అది వ్యాసుడు కావచ్చు, శంకరాచార్యుడు కావచ్చు, వివేకానందుడు కావచ్చు, ఇంకా విష్ణుమూర్తి కావచ్చు, చెప్పండి, కుక్క కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ ఉండేటటువంటి పరిస్థితిని బట్టి, అక్కడ ఉండే వ్యక్తుల్ని బట్టి, అక్కడ వాళ్ళకు ఉండేటటువంటి జ్ఞాన పరిధిని బట్టి వాళ్ళు మాట్లాడే మాటలుగాను, లేదా సమాచారంగాను, లేదా సూక్తులుగాను, లేదా సత్యంగానో, లేకపోతే విజ్ఞానంగానో, లేకపోతే జ్ఞానంగానో, లేకపోతే శాస్త్రంగానో పరిగణింపబడుతుంది తప్ప మీకు మీరు గురువుగా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీరు మాట్లాడేదే సత్యం అవుతుంది, మీకు మీరే సత్యం అవుతారు, మీకు మీరే శాస్త్రం అవుతారు. ఇంత పరమోత్కృష్టమైనటువంటి అంశాన్ని ఎవరైతే అర్థం చేసుకొని దాన్ని నిలుపుకొని వ్యక్తం చేస్తుంటాడో వాడికి గురు పౌర్ణమి, వాడిది గురు పౌర్ణమి. అర్థమైందా లేదా? అర్థమైంది గురూజీ. అంటే మేము చేస్తున్నప్పుడు అది నిజమా కాదా అనే ఇంటెలిజెన్స్ కూడా ఎలా తెలుస్తుంది గురూజీ? అది శాస్త్రం. నిజమా కాదా అనే ఇంటెలిజెన్స్ నిజము అని చెప్పేది ఎవరు? లోపల ఉన్న గురువు. నిజము అని చెప్పేది నేను నిజమేనమ్మా, నిజమే అంట అన్నది నిజంగా మీరు అంగీకరిస్తారా? నిజం ఒట్టేసి చెప్తున్నా అంటే మీరు నిజం అంటారా? లోపల మీకు అనిపించాలా వద్దా? అవును, అనిపించాలి గురూజీ. మరి ఎందుకు? అయిపోయింది కదా, తేలిపోయింది కదా, తేలిపోయింది మ్యాటర్ అక్కడే.
నిజమో కాదు అంగీకరించేది నువ్వు, నిజమో కాదో చెప్పేది నువ్వు, సత్యమా అసత్యమా చూసేది నువ్వు, ఇది జ్ఞానమా అజ్ఞానమా తేల్చేది నువ్వు. ఇక్కడే తేలిపోతూ ఉంటే అంశాలన్నీ. నాకేం మొహమాటం లేదు, అర్థమవుతుందండి. మొహమాట పడి నేనేదో ఇట్లా చెప్తే మీరేదో అనుకుంటారేమో, మీరు మెచ్చుకోవడం కోసం మాట్లాడే వ్యవస్థ కాదు, ఉన్నది చెప్పాలంటే. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా దాని స్థాయి మీరు అందుకున్నా అందుకోలేకపోయినా ఇప్పుడు తెలుసుకుంటారు. ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఏదో రోజు ఈ చెప్పిన మాటలు మీకు స్ట్రైక్ అవుతాయి. అప్పుడు దీని విలువ మీకు అర్థమవుతుంది. పసిపిల్లలకు కూడా అంతే కదా, పెద్ద మాటలు ఎందుకు చెప్తాము, వాళ్ళకి ఇప్పుడు అర్థం కాకపోయినా తర్వాత అర్థం చేసుకుంటారు. ఏదో సమయంలో ఇవి కనెక్ట్ అవుతాయి. అర్థమైందా? మళ్ళీ చెప్తాను మీకు అర్థం కావడం కోసం. లోకంలో లౌకికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, సాధన పరంగా కావచ్చు, ఏ అంశాన్నైనా తీసుకోండి. లోకంలో ఎవడో ఒకడు, ప్రతి ఒక్కడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. ఇంతవరకు ఓకేనా? అవును గురూజీ. ఈ చెప్పే మాటలు వినే పరిస్థితిని బట్టి, నా యొక్క పరిస్థితిని బట్టి, చెప్పండి, వినే నా యొక్క పరిస్థితిని బట్టి, నా యొక్క పరిస్థితిని బట్టి, నా యొక్క తెలివితేటల్ని బట్టి, నా యొక్క అజ్ఞానం యొక్క దాన్ని బట్టి ఆ మాటలు సమాచారంగా ఉండొచ్చు, సూక్తులుగా ఉండొచ్చు, సత్యంగా ఉండొచ్చు, విజ్ఞానంగా ఉండొచ్చు, జ్ఞానంగా ఉండొచ్చు, శాస్త్రంగా కూడా ఉండొచ్చు. ఎప్పటి వరకు? నాలో గురువు నేను గురువుని గ్రహించేంత వరకు, నేను గురువుని గ్రహించేంత వరకు, నేను గురువుని గ్రహించేంత వరకు అది సత్యంగా ఉండొచ్చు, శాస్త్రంగా. నేను ఎప్పుడైతే గురువుని గ్రహించానో అప్పుడు నేనే నాకు శాస్త్రం, అప్పుడు నేనే నాకు సత్యం, అప్పుడు నేనే నాకు మార్గం, అప్పుడు నేనే నాకు జ్ఞానం. ఇప్పుడు కనెక్ట్ అయింది? అర్థమైంది గురూజీ. అది నేను ఒప్పుకుంటేనే ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా. కనెక్ట్ అయ్యేదాకా చెప్పాలి, తప్పదు. మీరు ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చాడు గతంలో, అమ్మా కొంచెం నేను ఇలా సమస్యల్లో ఉన్నానమ్మా, కొంచెం ఆర్థికమైనటువంటి సహాయం కావాలి, కొంచెం డబ్బులు ఇవ్వండి అని అడిగాడు. ఆ టైంలో మీకున్నటువంటి అవగాహన బట్టి ఆ మాటలు నమ్మారు. నమ్మేసి అరే పాపం కదా, జాలేస్తుందని చెప్పి 10,000 20,000 వాడికి ఇచ్చారు. వాడు 10,000 20,000తో రాంగ్ గా ఖర్చు చేశాడు అన్న విషయం తర్వాత మీకు తెలిసింది. అయిపోయిందా? ఇక్కడతో కథ అయిపోయిందా? ఈ సన్నివేశం పక్కన. ఓ 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకోటి వచ్చాడు, అవే మాటలు, అదే యాక్షన్, అదే ట్రీట్మెంట్, దాంతో వచ్చి మాట్లాడాడు. ఈసారి మీరు ఎలా ఉంటుంది? ఈసారి ఆ మాటలు నమ్మరు. మరి ఇందాక అంతకుముందు ఎందుకు నమ్మారు? అక్కడ గురువు లేడు, ఎక్స్పీరియన్స్. గురించి అంటే అక్కడ అతను రాంగ్ చేశాడు అని మాకు బయట ద్వారా తెలిసింది కాబట్టి ఎవరు చెప్పారు? నా ఎక్స్పీరియన్స్ చెప్పింది. వాడు రాంగ్ చేశాడా రైట్ చేశాడా అనేది బయట ఉండే సమాచారం అమ్మా. రాంగ్ చేశాడా రైట్ చేశాడా చెప్పేది ఎవరు? నా అనుభవం, నా గురువు. అర్థమైంది గురూజీ. అది ఇన్ఫర్మేషన్ అతను పాడు చేశాడు ఆ డబ్బుల్ని అనేది, కానీ అది రాంగ్ రైట్ అనేది నిర్ణయించేది నా లోపలది. అదే వేరే ఆయన అనుకోండి, మీ వారు అనుకోండి, ఏముందిలే అవసరం కోసం అందరూ చేస్తుంటారు కదా, క్షమించవచ్చు. అక్కడ క్షమించా నేనే, ఇక్కడ క్షమించనిది నేనే. ఇది గురువు. ఇప్పుడు ఏమైంది? రెండో సీన్లో ఏమైంది? సరే సరే బాబు చూద్దాంలే, వెళ్ళండి అమ్మా వెళ్ళు అంటాం.
ఇప్పుడు అవే మాటలు కదా, గతంలో నువ్వు సత్యం అనుకున్నావు కదా, ఇప్పుడు ఎందుకు పట్టించుకోవాలా? సత్యం కదా మరి, ఏమైంది ఆ సత్యం? పోయింది కదా. అర్థమైంది గురుజీ. నాలో గురువు నిర్ణయించేదాన్ని బట్టే నేను మీరు అర్థం నాలో చేసుకో. గురువు ఇంకా నా పసిపిల్ల నా అనుభవాన్ని విజ్ఞతతో తెలుసుకోవటమే నాలోని గురువు. ఇంకా పసిపిల్లల్లాగా, ఇంకా 3వ తరగతి 2వ తరగతి పిల్లల్లాగా, బయట వాళ్ళ వ్యవస్థల్లాగా గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి, గురువుల్ని పూజించే పౌర్ణమి ఇట్లా చెప్పారనుకోండి, కట్అవుట్. మా స్వామివారు అయితే బూతులు తిడతారు ఇలా మాట్లాడితే. 2 నిమిషాలు కూడా ఓర్చుకోలేడు ఆయన. నేను కాబట్టి ఓర్చుకోగలుగుతున్నాను. అర్థమవుతుంది. ఆయన అసలు ఓర్చుకోలేడు, కర్ర పెట్టుకుంటాడు పక్కన. కర్ర పెట్టుకొని ఇప్పుడు మీరు చెప్పిన సమాధానమే మేము చెప్పాం అనుకోండి, ఉదాహరణకి సీన్ తెలుసా, కర్ర పెట్టి పట్ట 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 కొట్టుకుంటాను. 70-80 ఏళ్ల వ్యక్తి, 90 ఏళ్ల వ్యక్తి అలా కొట్టేసుకుంటుంటే చూసేవాడికి ఏమనిపిస్తుంది? బాధ, నరకం. ఆయన కొట్టుకోవడానికి కారణం నేనే. మీకు నమస్కారం బాబు, ఆపండి స్వామి అనుకుంటాం. అర్థమవుతుంది. ఎదగాలి మనిషి, ఇంకా అదే జాడ్యంతో, ఇంకా అదే స్తబ్దతతో, ఇంకా అదే మూర్ఖత్వంతో, ఇంకా మూఢత్వంతో ఉంటే సాధన ఎలా చేస్తాం? ఇప్పుడు నేనున్నా, నా మాటలు మీకు కొత్త కాబట్టి ఓకే, మీకు అంత అర్థమైంది, క్రియాయోగం మీద పూర్తి స్పష్టత వచ్చింది అనుకోండి. ఉదాహరణకి మొత్తం మీకు క్రియాయోగం పైన స్పష్టత వచ్చింది అనుకో, అప్పుడు ఇవే మాటలు మాట్లాడారు అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఇది నార్మలే కదా, ఇవన్నీ జనరలే. తెలియనప్పుడు అద్భుతం అసలు ఇది అసలు ఎవ్వరూ చెప్పలే ఇప్పటి వరకు అనిపించింది. అదే మాట మీకు తెలిసినప్పుడు ఇంతే కదా. శంకరాచార్యుడిదైనా, వివేకానందుడిదైనా, వ్యాసుడిదైనా, వ్యాసుడి తండ్రిదైనా, తాతదైనా ఇంతే కదా వ్యవస్థ. ఇప్పుడు గురువు ఎవరు? నేనే. ఈ నేనుని నువ్వు పూర్ణంగా పొందాలి, సగం సగం కాదు. వచ్చారు కదా కొంచెం దాకా, ఇప్పుడు అసలు విషయం చెప్పుకుందాం. ఈ గురువు ఉన్నాడే, తెలుసుకున్నా. ఇప్పుడు ఎవడు గురువు? నేనే అనేది తెలుసుకున్నా. తెలుసుకున్న తర్వాత అనుమానాలు వద్దు, సంకోచాలు వద్దు, సంశయాలు వద్దు, అపోహలు వద్దు, నిశ్చయంగా కావాలి. 100% నేనే. భార్గవ శర్మ గురువు కాదు. గురువు ఎవరు? నేనే. ఇలా నేను తప్పు ప్రపంచంలో ఎవడు చెప్పడు. అసలు గురు పౌర్ణమికి కృతజ్ఞత చూపించుకోకపోతేనే చెప్పరు గురువు గారు, రేపు నుంచి వాళ్ళని తీసేయి అంటారు. ఇలా ప్రపంచంలోనే నేను తప్ప ఎవరు చెప్పరు. అవును గురుజీ. అంటే వాళ్ళు ఎలా కనపడతారు గురు, ఎలా వ్యక్తం అవుతుంది? సత్యం తెలియాలంటే అర్థమవుతుంది. మనం అనేది నథింగ్. ఇవన్నీ సెలబ్రేషన్స్, ఈ గురు పౌర్ణమి, గురువుని గౌరవించుకోవడం, ఇవన్నీ ఒక స్థాయి. గురు పౌర్ణమి పోయింది, గురు పౌర్ణమి ఈ రోజుతో అయిపోతుంది. రేపేంటి? నాలో గురువుతో నేను ఉండాలి. ఎవరికైతే అరే ఇదంతా నార్మల్, ఇదంతా ఈ రోజు ఈ క్షణమే అనిపిస్తుంది, ఈ క్షణం దాటిన తర్వాత అది నార్మల్. ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే అవుట్డేటెడ్ అవుతుంది కదా. ఈ రోజు మారాలి. ఈ రోజు జ్ఞానం, ఈ రోజు నువ్వు అందుకున్న జ్ఞానం, అది శంకరాచార్యుడి దగ్గర కావచ్చు, వ్యాసుడి దగ్గర కావచ్చు, ఎవరి దగ్గర తీసుకున్న జ్ఞానమైనా సరే, అది రేపు సమాచారం, ఇన్ఫర్మేషన్ లాగే. అంతే. ఈ రోజు ఉపదేశం, రేపు సమాచారం, అంతే. అవునా కదా? టుడే న్యూస్, టుమారో సమాచారం, వేస్ట్ పేపర్. టుడే న్యూస్ పేపర్, టుమారోస్ వేస్ట్ పేపర్. అంతే కదమ్మా. అదే గురువు. అసలైన గురువు ఎవరు? ఆ రకమైనటువంటి స్థితిని పొందనీయకుండా చేస్తాయి ఈ విధమైనటువంటి
నిర్వచనాలు. అర్థం అవుతుందా? మనం ఇటువంటి సామాన్యమైనటువంటి అర్థాలు పెట్టుకున్నప్పుడు, సామాన్యమైనటువంటి నిర్వచనాలతో ఉంటున్నంత కాలం దీనికంటే స్థాయి ఉంది, దీనికంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో గురువుని మనం అర్థం చేసుకోవచ్చు, దీనికంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో గురువుని గ్రహించవచ్చు. గురుగారు అలా ఉన్న గురువు ఎలా వ్యక్తం అవుతారో, ఎలా కనపడతారు అంటారు? అంటే వాళ్ళ మాటల ద్వారా అర్థమవుతుందా, చేష్టల ద్వారా? అదే అదే అలా మళ్ళీ మొదటికి వచ్చాను. కాదు గురువు గారు, అలా మీరు లేరు, అలా వ్యక్తం కావటం లేదు అన్నారు కదా. అంటే వ్యక్తిగా కాదు ఆపాదించింది. ఉన్నవారు ఎలా వ్యక్తం అవుతారు, ఎలా కనపడతారు అంటే అది వ్యక్తిగా ఆపాదించుకుంటున్నారండి. అదొక ఎనర్జీ. గురువు అనేది ఒక ఎనర్జీ. మళ్ళీ అర్జునుడిలాగా మళ్ళీ మొదటికి వచ్చారు భగవద్గీతలో. అంతా వినే అర్జునుడు అంటాడు, అంత స్థితప్రజ్ఞుడు ఇట్లా ఉండాలయ్యా, నువ్వు ఇలా ఉంటావు, నీ లోపల ఇలా ఉంటుందని అంటే, వాడెట్లా ఉంటాడు, వాడెట్లా మాట్లాడతాడు, ఆయన ఎట్లా నడుస్తాడు, కిం భాషసే, ఏం మాట్లాడతాడు అన్నట్టు అంతా చెప్పిందంతా సోదంతా మీ గురించే. అయితే మళ్ళీ వాడవాడు గురించి వచ్చి వాడెట్లా ఉంటాడంటే, నేను చెప్తున్న సోది మన గురించే. నీవే మన లోపల ఉన్నాడు. నేను ఎలా మాట్లాడతాను, వాడు ఎలా మాట్లాడతానంటే అర్థమవుతుందమ్మా. మళ్ళీ మొదటికి రావద్దు. విషయం ఇది, ఇన్ఫర్మేషనే, ఎవరిచ్చినా ఇన్ఫర్మేషనే, సమాచారమే. ఈ సమాచారం అనేటటువంటి మాఫియాలో పడి ఉన్నతమైనటువంటి అర్థాన్ని పోగొట్టుకోవద్దు. ఈరోజే కదా, ఈరోజే గురువు ఆయన చెప్పే మాటలు విందాం. అది గురువు కావచ్చు, జగద్గురువు కావచ్చు, సద్గురువు కావచ్చు, శంకరాచార్యుడు కావచ్చు, అది ఈ రోజు మాటలే కదా. రేపు ఉంటాయా ఇదే ఆనందం? ఉండదు గురుజీ. 2 రోజులకు అసలు పోతుంది. 10 రోజులు పోతే ఉంటుందా? ఎన్నిసార్లు వింటాం, చెప్పిందే చెప్తుంటాడు. అవునా కదా? ఇక్కడ గురువు దేనే నా లోపల మీకు చరివిత చిరువణంగా ఉంది. తెలుసుకున్నదే తెలుసుకుంటున్నా, తెలుసుకోలేకపోతున్నా. అర్థమైందా? అవును గురుజీ, ఉన్నదే అది. ఆశ్చర్యాత్ పశ్యతి కశ్చిదేనం. ఆశ్చర్యంగా చూస్తుంటాడు, ఆశ్చర్యంగా చెప్తుంటాడు, ఆశ్చర్యంగా వింటుంటాడు, కానీ ఏమీ తెలియదు. ముందుగా సాధకులకి ఒక నిశ్చయమైనటువంటి పరిణితి కావాలి. డోలాయ మానస స్థితి ఉండకూడదు. అదా ఇదా. డోలాయ మానస స్థితి పనికిరాదు. ఎక్కడండి మాకు డోలాయ మానస? మాది కన్ఫర్మేషనే అంటారా? మాది నిశ్చయమే, గురువు బయటే ఉంటాడు. మేము మాత్రం డోలాయ మానసంగా సందేహాస్పదంగా ఏం లేమంటారా? చెప్పండి. అంటే గురుజీ ఇంత దూరం మమ్మల్ని మీరు తీసుకొచ్చారు కదా, ఇంకా అప్పుడు యాక్సెప్ట్ చేసిందేమో లోపలే. మీరు చెప్పింది మాకు నచ్చితేనే మేము లోపలిది, అంటే లోపల గురువు నచ్చితేనే మిమ్మల్ని ఫాలో అవుతాం. ఆ లోపలదే. ఇంత దూరం నేను తీసుకురాలా, ఇంత దూరం మీరు వచ్చారు. నా గురువు తీసుకొచ్చారు, నాలో ఉన్న గురువు. ఇంత దూరం నేనే ఉన్నాయి. ఇట్లా అయితే చాలా మంది రావాలి. ఇప్పుడు ఇంత దూరం చాలా మంది రావాలి కదా. నా యూట్యూబ్ ఛానల్లో వేలల్లో చూస్తారు, వాళ్ళు కూడా రావాలి. అర్థమైంది గురుజీ. చూస్తారు, వాళ్ళు రావాలి. 10 సంవత్సరాలు క్లాసులు చేస్తున్నాం, వాళ్ళు రావాలి. మేమేమనుకుంటామంటే మీరు తీసుకొచ్చారు స్టెప్ బై స్టెప్ అనుకుంటాం, కానీ నా లోపల ఉన్న గురువు తీసుకొచ్చాడు అనేది మేము అంతర్ముఖం వెళ్దాం. ఇప్పుడు వెళ్తాం. ఇక్కడ నిజమైన మొహమాటం లేకుండా ఒక సత్య పదార్థాన్ని మనం గ్రహించగలుగుతాం, ప్యూర్ సత్యనే మనం స్వీకరించగలుగుతాం అనేది లోపల ఉండే మీ గురువు మీకు చెప్పాడు. దాంతో మీరు ఫాలో అవుతూ వచ్చారు. అర్థం అవుతుందా? అంటే ఇప్పుడు నాలో ఉన్న గురువుతో నేనున్నాను, అదే గురు పౌర్ణమి. పౌర్ణమి అంటే ఇప్పుడు నిశ్చయమైందా లేదో నాకు తెలీదు. మీకు నిశ్చయమైందా లేదా అనేది మనకు మళ్ళీ ఇదే చదవడంగా అవుతుంది వ్యవస్థ, కానీ నిశ్చయమైంది. అంటే గురువు గారు ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా నాలో ఉన్న గురువుతో నేనుండటమే గురు పౌర్ణమి. నిశ్చయమైనప్పుడు
నిశ్చయంగా నేనే అనేది ఎలా అయితే ఒప్పుకొని వ్యక్తం చేస్తారో అది గురు పౌర్ణమి. ఊరికే నోట్లో మాటలకు కాకుండా వ్యక్తం చేయాలి, చూపించాలి, ఆ స్ట్రాంగ్నెస్ చూపించాలి. అది గురు పౌర్ణమి. అర్థమైందా?